ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన శనివారం భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఉత్సవానికి మాజేటి గోపాలకృష్ణ, ఎల్కే శర్మ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఈవో నారాయణ పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను పూజారి మహేష్ కుమార్ శర్మ వివరించారు. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు భృంగివాహనంపై పురవీధుల్లో స్వామివారి యొక్క గ్రామోత్సవం. ఈ గ్రామోత్సవానికి కైంకర్యపరులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి రామానుజదాసన్ గారులు, లూన్ కరణ్ శర్మ గారులు, వీరు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ కైంకర్యోత్సవం నిర్విఘ్నంగా చేసుకుంటూ వచ్చుతున్నారు. అదేవిధంగా ఈరోజు విశేషంగా ఈ మహత్తర కార్యక్రమం ప్రాతకాలార్చన, ప్రదోషకాలార్చన, స్వామివారి యొక్క మంగళ నీరాజనాలు, ప్రసాద వితరణ, మంత్రపుష్పాలు జరిగినాయి. ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని వీక్షించడానికి మంగళగిరి తహసీల్దార్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే దాతలకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమను శివుని యొక్క కృపాకటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. మంగళగిరి ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల సేవా ట్రస్ట్ చైర్మన్ తోటా శ్రీనివాసరావు ఆధ్వర్యాన నరసింహుని అర్ధమండల దీక్ష స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాలాధరణ భక్తులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి, జనసేన నాయకులు గంజి చిరంజీవి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, వివిధ పార్టీల నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, నాలి వెంకటకృష్ణ, తుల్లిమిల్లి రామకృష్ణ, మర్రి యేసుబాబు, బత్తుల నాగరాజు, తోటా సాయిబాబు, భోగి సాయికృష్ణ, తోటా శ్రీనుబాబు, సాయిబాబు, హనుమంత్ నాయక్, బురి సతీష్, పారమేక్ల బాబీ, కొల్లి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, నాయకులు మాట్లాడారు. మన అందరి సంరక్షకుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క నరసింహ దీక్ష కార్యక్రమం 41 దీక్ష తీసుకోవడం అయిపోయింది. ఈ రోజున అర్ధమండల దీక్షగా 21 దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మనందరూ కూడా ఆ యొక్క స్వామి కృపాకటాక్షాలతో స్వామివారు మాతా నరసింహ, పితా నరసింహ, భ్రాతా నరసింహ, సఖా నరసింహ, మనందరం కూడా స్వామిని తెలుస్తూ ఉంటాం. ఏమని, నాయన నా తండ్రివైనా, తల్లివైనా, గురువువైనా, అన్నవైనా సర్వం నువ్వే తండ్రి అని చెప్పేసి మనం ఈ యొక్క దీక్షా కార్యక్రమం ప్రతినిత్యం కూడా స్వామివారిని ప్రార్థించుకుంటూ ఆ యొక్క దీక్ష మనం స్వీకరించినట్లయితే మనకున్నటువంటి శారీరకంగా సంబంధించినటువంటి గ్రహ దోషాలు కానీ, జాతకరీత్యా వచ్చే దోషాలు కానీ, అదేవిధంగా శత్రుభయాలు కానీ ఎటువంటి ఉన్నా సరే కూడా వాటన్నిటిని కూడా జయించి స్వామి యొక్క కృపాకటాక్షాలతో మనము పై ఎత్తున ఉంటామని చెప్పేసి మన నరసింహ పురాణంలో చెప్పబడింది. నరసింహస్వామి జై జై నరసింహస్వామి. ముఖ్యంగా ఈ దీక్ష కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, దీక్ష చేసే విధి విధానాల్లో మనం కూడా ఆ 20 రోజులు 40 రోజులే కాకుండా ప్రతి రోజు కూడా అలా నడపాలని ఉద్దేశంతో దీక్ష తీసుకోవడం చేస్తారు. ఆ దీక్ష తీసుకునే కార్యక్రమం మంగళగిరిలో ఉండడం కూడా మనకి ఒక ప్రత్యేకత. ఆ నరసింహస్వామి దీక్ష తీసుకొని ఆయన ఎలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో నేనున్నానని నిరూపించుకున్నారో అదే విధి విధానాల్లో ఆ దీక్ష తీసుకునే వాళ్ళ ఉద్దేశం కూడా ఉండాలని, ఆ 40 రోజులే కాకుండా ప్రతి నిత్య జీవితంలో అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలని ఉద్దేశంతోనే దీక్షా కార్యక్రమం చేపడతారు. ఆ దీక్ష తీసుకున్న వాళ్ళే కాకుండా పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా తరింపజేయడానికి మన తోట శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్కళ్ళకి నేనున్నాను అని చెప్పేసి 17 సంవత్సరాల నుంచి ఏదైతే బట్టలు కానీ లేకుంటే అన్నదానం కానీ అన్నీ చేస్తూ ఉన్నారో అలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనందరం కూడా దానికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నృత్యం కలగాలని కోరుకుంటున్నాను. యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు, భారతదేశంలోని అత్యంత పుణ్యక్షేత్రమైన మన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 17 సంవత్సరాల నుంచి భక్తిభావంతో, సేవా దృక్పథంతో మిత్రుడు తోటా శ్రీనివాసరావు గారు మండల దీక్ష, అర్ధమండల దీక్షకి వచ్చే భక్తులందరికీ కూడా వస్త్ర బహుకరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ
నియమనిష్టలతో స్వామివారి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా దీక్షా నియమాలు పాటించాలని, అదేవిధంగా మీ భక్తితో మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ, రైతాంగం అందరూ పాడి పరిశ్రమలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితం పొందే విధంగా ఈరోజు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నందు తోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నరసింహస్వామి మాల ధరించేటువంటి భక్తులందరికీ కూడా వస్త్రాలు, అలానే దీక్షకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తూ సమాజంలో సంఘాలుగా ఏర్పడుతూ ఈ యొక్క భక్తజన సంఘానికి మరి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ప్రోత్సహిస్తూ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రతిష్ట, స్వామి యొక్క పూజా మహిమలు ఈ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల ద్వారా ఇంకా ఎక్కువగా ప్రచారం జరగడానికి దోహదపడుతూ ఉంటుంది. దీక్షలు తీసుకున్నటువంటి భక్తులకు వస్త్ర బహుకరణ మరియు అన్నదానం చేస్తున్నటువంటి తమ్ముడు శ్రీనివాసరావుకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ దీక్ష చేస్తున్నటువంటి కాలంలో ఏ రకంగా మనం ఆ దీక్షా కంకణ బద్ధులమై ఉంటామో, నిరంతరం మనం తన జీవితాంతం కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ ఒక సన్మార్గంలో ఒక సత్కార్యాలు చేసే విధంగా, ఒక దైవభక్తి పరులై తోటివారికి సహాయం చేసే విధానంగా అలవరుచుకొని తన జీవితాంతం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మనం కూడా ఆ దారిలో వెళ్ళే విధానంగా 10 మందికి చేయూతనిచ్చే విధంగా మరి ఒక మంచి మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో దీక్ష తీసుకునేటటువంటి దీక్షాపరులందరికీ కూడా మరి శ్రీనివాస గారు గత 17 సంవత్సరాల నుంచి మరి దీక్షా కార్యక్రమం తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరికి మరి బట్టలు ఇవ్వటం కానీ, అన్నదాన కార్యక్రమాలు చేయటం కానీ, సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.